ఇందులోకి వచ్చిన తర్వాత మీకు ఏదైతే జరుగుతుంది అన్నారో మాకు అవి జరుగుతున్నాయి. మేము ఇప్పటికీ కూడా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు ఉన్నత విద్యాపరంగా కూడా సీట్లు సాధించడం, మేము ఇప్పటి వరకు అయితే మిమ్మల్ని అనుసరించినందుకు మా పాప డాక్టర్ సీట్ కొట్టడం జరిగింది. మా బాబు చిన్న బాబు NIT సీట్ కొట్టడం జరిగింది. పెద్ద బాబు గ్రూప్ 1 ఎగ్జామ్ స్థాయికి ఎదిగి దగ్గరికి రావడం జరిగింది. ఇటువంటి పరిస్థితులలో మేమైతే మిమ్మలను దేవునిగా భావిస్తూ వాస్తును కూడా నమ్ముకుంటూ మేము ఈ స్థానంలో ఉన్నాం సార్. ఓకే సరే, ఇప్పుడు ఆ విధానం ఇంకొకటి వెంకన్న గారు, మీ విధానాలు కూడా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా చాలామంది కూడా మీ విషయాలు కొన్ని చెప్పగానే వాళ్ళు మాకు ఫోన్ చేసి అలా వెంకన్న అంటే నేనన్నా మానవ సేవే మాధవ సేవగా అతను తలుస్తాడు, ప్లస్ అతను కూడా ఎవరికైతే ఇట్లా ఎవరు ఇబ్బందులు పడ్డా అతను ఊరుకోకుండా మనకు అట్లా కల్పించడం జరిగిందని కూడా నేను కూడా చెప్తుంటా. నా దగ్గరకు చాలామంది పంపిస్తున్నట్టుగా వస్తున్నారు. వాస్తు ప్రకారంగా మనం ఒక స్థాయికి వచ్చినప్పుడు మనకు కొంతమందికి మానవత దృక్పథంతో సాయం చేయాలనేటువంటి ఆలోచనలు మనకు ఉన్నాయి కనుక చాలా మందిని మార్చడానికి, గృహాలు నిర్మించుకోవడానికి, ఉద్యోగ విధానాలను సక్రమంగా నడుపుకోవడానికి, మనసు అనేది మనశ్శాంతి జరగడానికి, ఈ విధంగా భక్తి భావంలోకి వెళ్తే అన్ని రకాలుగా ముందుకు వెళ్తారనే అటువంటి భావనను నేను ఎంతో మందికి చెప్పి ఇప్పుడు తమ దగ్గరికి పంపిస్తున్నాను. ఓకే మంచిది. అది ఇప్పుడు మీరు తొర్రూరుకు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తొర్రూరు నేను 2005 దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే పీరియడ్లో నేను 2005లో తొర్రూరుకి చిన్నపిల్లలు మా వాళ్ళు చిన్నపిల్లలు పట్టుకొని నేను ఒక మంచము, 2 సర్వల గిన్నెలు, ఒక గ్యాస్ పోయి, ఒక గ్యాస్ కదండి అది గ్యాస్ నూనె స్టవ్ పట్టుకొని రావడం జరిగింది 25 సంవత్సరాల క్రితం. ఆ స్టేజ్ నుంచి మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాలలో కష్టపడి పనిచేస్తూ కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్లో దుగ్గ్యాల శ్రీనివాసరావు ఎమ్మెల్యే గారు నాకు ఆ ఉద్యోగం పెట్టిస్తే అది చేసుకుంటూ మా ఉద్యమాల పోరాటాలలో కొనసాగుతూ అందరి మన్ననలు పొందుతూ తొర్రూరు ప్రాంతంలో సరే ఏ స్థానంలో ఎంతమంది ఉన్నా కూడా ఎవరు ఎట్లా మాట్లాడినా అందరి మాటలు వినుకుంటూ ఎవరిని వ్యతిరేకించకుండా మా భావనను మార్చుకుంటూ అందరినీ సరిచేసుకుంటూ నేను ఉద్యమ నేపథ్యంలో ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు నేను 2005లో ఇక్కడికి వచ్చిన తర్వాత 2007లో కాంట్రాక్టు ఉద్యోగం చేయడం జరిగింది. 2007 నుంచి 2017 వరకు ఆర్టిజన్గా ఏర్పడడం జరిగింది. ఆర్టిజన్గా ఏర్పడిన తర్వాత నేను ట్రాన్స్కో ఎగ్జామ్ 2017లో అప్లై చేస్తే నాకు 18లో ఎగ్జామ్ రాసిన 2022 ఇల్లు గృహ నిర్మాణం చేసిన తర్వాత గృహ ఓపెనింగ్ చేసిన తర్వాత నాకు ఇంట్లోకి వచ్చినాక కాల్ లెటర్ రావడం జరిగింది. నేను ఇప్పుడు ట్రాన్స్కో ఉద్యోగం చేస్తా ఉన్నా సార్. ఓకే, అయితే ఇప్పుడు ఇలాంటి ఒక ఇల్లు అనే కళ అనేది సహకరించుకున్నటువంటి దాంట్లో నువ్వు ఒక గుడిసె నుంచి ఒక పెద్ద గృహ విధానాన్ని కట్టడానికి, ఒక మంచి బంగ్లా కట్టడం, బంగ్లా అనేది ఒక జీవితం వాస్తవంగా అది సాధ్యం కాదు. వాస్తవంగా అలాంటి నుంచి రావడం అనేది జరిగింది కాబట్టి ఇది మీరు తొర్రూరులో ఉండబడినప్పుడు కొన్ని రకాలైనటువంటి సరే కిరాయిలలో అక్కడక్కడ ఉండుకుంటూ సతమతం అవ్వకుండా జీవితాల్లో కొన్ని ఏళ్ళ పాటు నుంచి ఇది సహకారం చేసుకోవడం సరే